మన ఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్లో భాగంగా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో నాకు ఏ కాలేజీలో సీటు రాదేమో అనిపిస్తుందన్న, సో నన్ను ఏం చేయమంటారు, మీ గైడెన్స్ కావాలి అని అడుగుతున్నారు. సో సింపుల్ థింగ్, ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేవి క్లోజ్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రీ ఇచ్చేసినా సరే 13th చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు చేయవలసినల్లా ఏంటంటే, మీకు వచ్చిన ర్యాంక్ ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ మీ ర్యాంక్ 10,000 20,000 లోపు ఉంటే మీకు నచ్చిన బ్రాంచ్ మీరు పెట్టుకోండి. అండ్ యూనివర్సిటీస్ని కూడా కన్సిడర్ చేసుకోండి. అండ్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయన్నమాట. సో చాలామందికి తెలియదు ఆ మంచి మంచి యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి. సో వాటి పరంగా కాలేజ్ ఎంసెట్ కోడ్ అనేది చేంజ్ అయింది. అండ్ అదేవిధంగా కొంతమంది ఫ్రీజ్ చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోకపోవచ్చు. అందులో ఆదిత్య, అన్నమాచార్య, అపోలో, భారతీయ ఇంజనీరింగ్ అండ్ స్కూల్, సెంటీరియాన్, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విటేపీ యూనివర్సిటీ, వీటన్నిటికి కూడా మీకు వెబ్ ఆప్షన్ పెట్టడానికి యాడ్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు యాడ్ చేశారు కాబట్టి వీటిని యాడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చుంటే, అంటే కేటగిరీని బట్టి వేరే అవుతుందమ్మా. సో నేను ఎలా చెప్పాలంటే, ఒక్కో కేటగిరీ ఒకలా ఉంటుంది. ఎనివే నేను ఏ కేటగిరీ అయినా సరే 3 parts డివైడ్ చేస్తాను. మంచి ర్యాంకు, యావరేజ్ ర్యాంకు, బిలో యావరేజ్ ర్యాంకు. సో గుడ్ ర్యాంక్ వాళ్ళకి చెప్పేశాను. ఓకే, బెస్ట్ ర్యాంక్ ఓకే. యావరేజ్ ర్యాంక్ వాళ్ళు మీరు ఏం చేయాలంటే సిఎస్సితో పాటు సిఎస్సి స్పెషలైజేషన్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా సిఎస్సి స్పెషలైజేషన్తో పాటు మీరు ఇంకొకటి చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని కాలేజెస్లో కొత్తగా బ్రాంచెస్ అనేవి చేంజ్ అయ్యాయి. సో ఆ కొత్తగా బ్రాంచెస్ చేంజ్ అయిన కాలేజెస్ చూసుకొని వాటి యొక్క ఏవైతే బ్రాంచెస్ కొత్తగా యాడ్ అయ్యాయో వాటిని చూస్ చేసుకోండి. ఎందుకంటే చాలామందికి ఆ బ్రాంచెస్ తెలియదు కాబట్టి ఎవరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోరు. సో మీరు పెట్టుకుంటారు కాబట్టి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, సో మీరు చేయాల్సింది ఏంటంటే, పై నిర్ధారణ చేసిన 2 కూడా మీరు అప్లై చేయాలి. అంటే యూనివర్సిటీస్ పెట్టుకోవాలి, కొత్తగా యాడ్ అయిన బ్రాంచెస్ని పెట్టుకోవాలి, మీ ర్యాంక్ వచ్చే కాలేజ్ పెట్టుకోవాలి, సిఎస్సి పెట్టుకోవాలి, సిఎస్సి స్పెషలైజేషన్ కూడా చూస్ చేసుకోవాలి. వీటితో పాటు ఈసీఈ, ఓకేనా, ట్రిపుల్ మెకానికల్ సివిల్ వద్దు. మీకు వచ్చిన ర్యాంక్కి అవి మీరు చదవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈసీఈ అప్ టు ఈసీఈ ఓకే. అండ్ మ్యాక్సిమం ఎవరు టచ్ అయిన కాలేజ్, టచ్ అయిన యూనివర్సిటీస్ కూడా ట్రై చేయండి. సో మీకు చూస్తూ ఉంటే పెద్దగా ఫేమ్ ఉండదు. మీకు చూస్తే సెంటీరియాన్ యూనివర్సిటీ పెద్దగా తక్కువ మంది తెలుసు అనమాట, అదొక యూనివర్సిటీ అని. నాకే పెద్దగా 100% తెలియదు, నాకే 60% వరకు దాని గురించి అవగాహన ఉంది. అంటే దాన్ని బట్టి రిమైనింగ్ వాళ్ళకి కొంచెం ఉండకపోవచ్చు అని ఉద్దేశం అంతే. అండ్ అదేవిధంగా అపోలో యూనివర్సిటీ కొంచెం అవేర్నెస్ ఉంది, కానీ ఇంకా ఇన్డెప్త్ అవేర్నెస్ అనేది లేదు. అండ్ ఎస్ఆర్ఎం ఏపీ, విటేపీ మనమే బాగా హైప్ ఇచ్చేసాం. సో దాని పరంగా మీకు రాకపోవచ్చు ఆ కాలేజ్ అనేవి. మోహన్ బాబుకు బాగుంటుంది, కానీ ఫీజెస్ అనేవి ఎక్కువ కాబట్టి చాలా మంది చూస్ చేసుకోరు. ఇఫ్ ఇన్ కేస్ ఇవన్నీ చేసాం మరి ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ ఇవి చేసి కూడా రాకపోతే చూద్దాం, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ట్రై చేద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్, టెన్షన్ పడద్దు. కానీ ఎక్కువ వెబ్ ఆప్షన్ పెట్టుకొని ట్రై చేయండి. 5, 3, 4, 10 కాదు, పెట్టండమ్మా. మీరు ఎగ్జామ్ ఫీజు కట్టారు, కౌన్సిలింగ్ ఫీజు కట్టారు, ఇవన్నీ కట్టినప్పుడు పెట్టండి, ఒక 50, 100 పెట్టండి. ఏమైంది దాంట్లో? మొత్తం అన్ని కాలేజ్ టాప్ కాలేజ్ టాప్ పెట్టుకొని, తర్వాత యావరేజ్ కాలేజ్, తర్వాత బిలో కాలేజ్ పెట్టుకొని ఏమైంది దాంట్లో? మీకు మన చాలా వీడియోస్ ఉన్నాయి ఎలా వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి ఏంటి అనేది. అవన్నీ చూస్తే మీకు ఉపయోగపడతాయి. మీరు అవి చూడకుండా ఇంటర్నెట్ షాపుల మీద, లేదంటే మా పక్కింటి అబ్బాయి చెప్పారు, మా ఇంటి అబ్బాయి చెప్పారు, కాలేజ్ బాగుంటుంది, అది ఒక్కటి పెట్టుకుని సరిపోతుంది మీకు వస్తుంది అని చెప్తే అవి పెట్టుకొని మీకు కౌన్సిలింగ్ రాకపోతే చాలా ఇబ్బంది పడతారు. 4 years కెరీర్ అమ్మా, అర్థం చేసుకోండి. మీకు తెలుసో తెలీదో, మీకు ఇక్కడ వచ్చే వీడియోస్ అన్నీ కూడా నైట్ 12 o'clock, 1 o'clock, 2 o'clock వీడియోస్ చేసి మీకు పబ్లిష్ చేస్తున్నాను. అంటే అర్థం చేసుకోండి. అంటే నాకు ఆ టైంలో చేసినంత అవసరం కూడా లేదు. అండ్ ఈ వీడియోస్ ఏమన్నా ల్యాక్స్కి రీచ్ వెళ్తుందా? వెళ్దాం. మేము అనుకోవచ్చు లక్షల్లో డబ్బులు వస్తాయేమంటే కాదు. మీకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతోనే మనం నైట్ అవర్స్, నేను డే అంతా ఆఫీస్కి వెళ్తాను, తర్వాత నైట్ చేసిస్తే డే టైంలో వీడియో ఎడిటింగ్ చేసుకొని వాటిని పబ్లిష్ చేస్తూ ఉంటాను అనమాట. అర్థం చేసుకోండి. నాకు వచ్చే 2,000 వ్యూస్, 3,000 వ్యూస్, లేదా 4,000, మహా అయితే ఒక 7,000, 10,000 కన్నా ఎక్కువ రాదు. ఆ వ్యూస్ కోసం ఎంత రెవెన్యూ రాదు. అర్థమైందా? ఒక వీడియో ఎడిటర్ని పెట్టుకొని వీడియో ఎడిటర్ ద్వారా వచ్చేంత రెవెన్యూ రాదు. అయినా సరే చేస్తున్నా అంటే అర్థం చేసుకొని మీకు ఉపయోగపడే వీడియోస్ కోసమే. అండ్ మీకు గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో. మాకు లేదు, మాకు ఇచ్చారు కాదంట్లా, కానీ ఇంతగా లేదు కాబట్టి సో మీకు ఇంకొంచెం నేను మిస్ అయిన గైడెన్స్ని మీకు అందించాలనే ఉద్దేశంతోనే చాలా 2,000 పైగా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చెక్ చేసుకోండి. 2023 వీడియోస్ అయితే ఏమైంది, ఏపీ ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే చేసుకోవద్దు, కానీ ఆ డౌట్స్ పరంగా ఆస్క్ వర్స్ మీడియా ప్లేలిస్ట్ అవ్వచ్చు, ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అవ్వచ్చు, ఇంకా చాలా 2023 అయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందమ్మా. 2023, 2020, 2020 అన్నీ చూసుకోవచ్చు. బట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటారా వేరే అవుతూ ఉంటాయి. అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ పరంగా మనం అప్డేట్ చేస్తున్నాం. సో చూడండి, మ్యాక్స్ చాలా వీడియోస్ వస్తాయి. మీరు నోటిఫికేషన్ చూసి ఉండకపోవచ్చు, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అవన్నీ మీకు ఉపయోగపడతాయి. ఓకేనా? ప్లీజ్ మంచి కాలేజ్, మంచి బ్రాంచ్ని ఎంచుకోండి, మీ కెరీర్ బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.